తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు కర్ణాటక డిప్యూటీ సీఎం తో మంతనాలు ఎట్లా చూడాలండి? చంద్రబాబు నాయుడు గారు వేసే వ్యూహం రామ్ గోపాల్ గారు వ్యూహానికి విభిన్నంగా ఉంటుంది. అక్కడ బీజేపీతో కలిసి మాదిగ వర్గానికి ఒక లాక్కెళ్దామనే ప్రయత్నం, ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆ పార్టీకి ఇవ్వాలని నేను కోరుకుంటాను. మీకు అర్థంగా నేను విశ్లేషణ చెప్తున్నా. ఓకే, చాలామంది అంటూ ఉంటారు ఏ పార్టీ అని. నేను చెప్తాను, మీ నియోజకవర్గాల్లో మంచివాడికి నీతి నిజబద్ధత ఉన్న వాళ్ళకే ఓటేయండి, ఏ పార్టీ అన్నా ఇండిపెండెంట్ అయినా. నా అభిప్రాయం అది. చాలాసార్లు చెప్పారండి అందుకని మీతో కూడా. మీ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా స్వతంత్రులైన ఏ పార్టీకి సంబంధించిన మంచి అభ్యర్థికి ఏ పార్టీ అని ఓటేయండి. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసగారి పార్టీ తప్ప మిగతా వాళ్ళు ఎవరికైనా వేయండి. ఇక నాకు పార్టీ ఏంటండి? అంటే ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడుకి అన్నట్టు? చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ కలిసి వెళ్ళే అవకాశం మనం ఉందనుకుంటే అవతల బీజేపీ బొందులాగేస్తుంది. మొత్తం చతురంగ బలాలను పంపించి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, పంచమంగ దళాల్లో ఉంటాయి, మీదకు పంపించి ఎటు పడితే తీసేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ప్రజలు ఇంత అమాయకులని ఏమన్నారు? 96లో ఏమన్నారు, 98లో ఏమన్నారు? నంది నంది అంటారు, జనం నంది అనాలి. తర్వాత నంది కాదు పంది అనాలి, పంది అనాలి. మళ్ళీ నందయ్య శివుడి నందని పూజ చేయాలి. మళ్ళీ పంది అంటే అది ముద్ద పంది అనుకోవాలి. మళ్ళీ నంది అనగానే బంగారు నంది అనుకోవాలి. ఈసారి మంది అంటే అది ముళ్ళపంది అడిపంది అనుకోవాలి. మళ్ళీ నంది అంటే కామధేను లాంటిది అని పక్కన బ్రదర్ నంది అంటారు. ఏంటండి బీజేపీతో 6 సార్లు వాళ్ళు బీజేపీ చంద్రబాబు నాయుడు అరెస్ట్లో వాళ్ళకి తెలియకుండా జరుగుతుందని ఎవరు అనుకుంటే అది మూర్ఖత్వమేమో. అది ఆయన చంద్రబాబు నాయుడు తెలుసా? ఇంతకుముందు చెప్పారు రమణ గారు, పెద్ద ఆయన. ఎవరు రమణ? ఏమన్నారంటే తనని దెబ్బేసేసింది బీజేపీ అని తెలిసినా బయటికి చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారిది. రేపొద్దున తన నెక్స్ట్ వేసే దెబ్బ తనైనా తెలుసుకోలేని దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక అటు ఇటు కానీ సమస్యలో ఉన్నదే కళ్యాణ్ బాబు గారి పరిస్థితి ఇది అని చెప్పారు. అందువల్ల తమ అవకాశం కోసం, తమ రాజకీయ పదవుల కోసం రాష్ట్రాన్ని నమ్మకద్రోహం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్తానని చంద్రబాబు గారు ఇష్టం. ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళ చేతుల్లో తెలుగుదేశం పార్టీ ఈ విధంగా వెళ్తే చాలా కష్టమండి. నేను ఒకటే చెప్పాను భారతీయ జనతా పార్టీకి, ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షులు ఉన్నారు. సార్ మీరు ఈ పార్టీ మీ పార్టీ కనుక కేంద్రంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీని ప్రత్యేకిస్తే 1000 కొబ్బరికాయలు నా స్వహస్తాలతో మీ పార్టీ ఆఫీస్ ముందు కొడతానన్న. వాళ్ళకి వ్యతిరేకత కాదండి నేను. ఎందుకంటే 2014 గెలిచి ఇవ్వాలనుకున్నాం మేము. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఒక త్యాగమూర్తి ఆసియాల్లో తను అంకితం చేసిన పార్టీ అండి ఇది. వాజ్పేయి గారు అందరినీ కలిపిన గొప్ప వాజ్పేయి గారు ఉన్న పార్టీ అండి. పార్టీని వ్యతిరేక ఈ గుమ్మా వ్యాపారుల చేతిలో పడి నరకేతన పెడుతున్నారు తెలుగు ప్రజలని బాధ అంతే. ఓకే, ఇప్పుడు షర్మిలకు కడప ఎంపీగా వైఎస్ఆర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ షర్మిల గారా? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని ఇంతకుముందు వాళ్ళ కుటుంబ సభ్యులే మాట్లాడారు. అది నేను చెప్పలేనండి, అది సాధ్యం కాకపోవచ్చు ఏమనుకుంటున్నాను. ఆస్తి తగాదాలు సెటిల్ అయితే మనం ఏమైనా చెప్పొచ్చు. ఓకే అంటారు, కానీ ఆస్తి తగాదాలు అవుతాయో లేదని తెలియదు నాకు. కానీ ఒకటి చెప్తున్నా అండి, ఈ రాష్ట్రం వారసత్వ కుటుంబాలు కేసీఆర్ నువ్వు ఎక్కడుండో అక్కడ ఉండని, శరద్ పవార్ గారు కుటుంబం, అజిత్ పవార్ గారు ఎక్కడ ఉండాలి, ఆవిడ సుప్రీత్ సూర్య గారు అక్కడ ఉండాలి. ఇది ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ కేకులు అండి పంచుకోవడానికి? స్వతసిద్ధంగా గట్టిగా పోరాడి సాధించడం, ప్రజల హక్కుల కోసం సాధిస్తే రాష్ట్రం చేయవచ్చు. వాళ్ళు అధికారంలోకి రావడానికి యాత్రలు ఎవరైనా చేసుకోండి, బాధలేదు. ప్రజల హక్కుల కోసం మాట్లాడి చేయమనండి, ఇబ్బంది లేదు. బట్ వారు కనుక అలా చేస్తారని అనుకోను. ఎందుకంటే షీఈ్ హ్యావింగ్ వెరీ స్ట్రాంగ్ ఐడియాలజీస్ ఉన్నాయండి వారికి, ఇతరుల మిత్రులు చెప్పిన దాని ప్రకారం. రాజశేఖర రెడ్డి గారి గుణగణాలు కూడా చాలా వారికి వచ్చినాయి అన్ని అభిప్రాయం. పట్టు విడవని కానీ అందువల్ల సరే బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ కానీ మనం ఏం చెప్పలేమండి. ఓకే, అంటే కడప ఎంపీగా భారతి రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి, నిజమే అంటారా? అది వార్త వచ్చింది కానీ శ్రీమతి భారతి గారు వారు ప్రత్యక్ష రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉందో లేదో మనకు తెలియదు, అది ఊహాజనితమే. బహుశా షర్మిల గారు కనుక కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే
ఆంధ్రప్రదేశ్కి వారు పోటీ చేయకపోవచ్చు. ఓకే. షర్మిల గారి ధాటికి తట్టుకోవడం అంటే గెలుస్తారా లేదని వేరే విషయం అండి, కష్టం. చిరంజీవి గారు 2009లో ఎన్నికల్లో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేశారు, నేను అంతకన్నా బాగా చేస్తా అన్నారు, కానీ జనం వినిపించుకోవాలి. వాళ్ళిద్దరిని మరీ తిడతారు, దుర్మ ఠాగూర్లో వచ్చేసారు కత్తేసుకుని అనుకున్నారు. అందువల్ల కానీ శర్మ గారు కొండని ఢీకొనే రకం అండి. అందువల్ల ఇంపాక్ట్ గట్టిగా చూపిస్తారు. చూపించిన దాని ప్రభావం ఎటుంటుందో చూడాలి. ఎక్కువ ఓట్లు మాత్రం జగన్ గారి పట్టుకెళ్తారు. చాలామంది విశ్లేషణ చేస్తున్నారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పట్టుకెళ్తారు, తక్కువ ఓట్లు పట్టుకెళ్ళచ్చు, ఎక్కువ ఓట్లు జగన్ గారి ఓట్లు పట్టుకెళ్తారు. ఓకే. ఇప్పుడు షర్మిల టచ్లోకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, నిజమే అంటారా? ఆర్కే రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడి చూసినట్టున్నారు మీరు కూడా. ఆయనే చెప్పారా, అది డూప్లికేటా? ఆయన చెప్పారు. అలాగా సీట్లు ఎవరన్నా వెళ్ళిపోయే అవకాశం ఉంది చాలామంది. వీళ్ళందరికీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే పడదండి, ఎట్టి వెళ్ళాలో తెలియదు. వెళ్ళి అక్కడ జనసేనలో జాయిన్ అవ్వటం అంటే వాళ్ళు అసలు ఆ మైండ్ సెట్కి జాయిన్ అవ్వలేరు. వాళ్ళ మైండ్ సెట్కి కాంగ్రెస్ పార్టీకి వెళ్దామంటే అసలు దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది అనుకుంటా ఉన్నారు. ఇవాళ వారు కనుక వస్తే మాత్రం డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం లాభమో చూడాలండి. ఇప్పుడు మినిస్టర్స్లో ఎవరెవరు ఓడిపోయే అవకాశము, ఎవరెవరు గెలిచే అవకాశం అంటే ఏం చెప్తారు? మీరు మినిస్టర్లో ఓడిపోయే అవకాశం చెప్పాలంటే శాంతాడిన దృష్టి చెప్పాలి, గెలిచే వాళ్ళని చెప్పడం ఈజీ. ఎవరెవరు గెలుస్తారు? ధర్మాన ప్రసాదరావు గారు చాలా దగ్గర బోర్డర్లో ఉన్నారు, మైనస్ ఉండొచ్చు 5,000 ప్రస్తుతం, డిపెండ్స్ అపాన్ ఎలక్షన్. బొత్స సత్యనారాయణ గారు 5-10,000 ప్లస్లో ఉన్నారు, ఏమైనా 20,000 మెజార్టీ ఉంటే చెప్పలేం. కానీ కొడాలి నాని గారు కూడా 5,000-10,000 ప్లస్లో ఉన్నారు. విడదల రజనీ గారు కాన్స్టిట్యున్సీ మారారు గారు, అక్కడ నెగ్గుతారని చెప్పలేం. అలాగే ఆదిమూలం సురేష్ గారు ఈసారి కొండపల్లి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ సమతూకం కులాలు ఏదో లెక్క మీద వెళ్తున్నారు, అక్కడ కాంపిటీషన్ ఉండొచ్చండి. చాలా చెల్లిపోయిన వేణుగోపాల్ గారు కాన్స్టిట్యున్సీ మారుతారన్నారు, అక్కడ బోస్ గారు వస్తారని. మరి కాకినాడ రూరల్ వెళ్తే త్రిముఖ పోటీ అయితే నెగ్గే అవకాశం ఉంది. ఏది నిజంగా తెలుగుదేశం జనసేన కానీ అక్కడ బుచ్చి చౌదరి గారు కందులు దుర్గేష్ గారు కనుక పోటీ చేస్తే ఈసారి వైకాపా వచ్చే అవకాశం ఉంది. కానీ అది లేదు, ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. అందువల్ల ఇక మిగతా మంత్రులు కాన్సన్ట్రేషన్ తీసుకుంటే వనిత గారు కొంచెం కష్టం అనిపిస్తుంది. అలాగే మీకు మిగతా ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో అయితే దాదాపు ఈస్ట్ గోదావరి అంటే వెస్ట్ గోదావరి నెగ్గే సమస్య లేదండి. వాళ్ళు డోన్లో బుగ్గన్ గారు కొంచెం 5,000-10,000 ప్లస్లో ఉండొచ్చు. అంజాద్ బాషా గారు కూడా 5,000-10,000 ప్లస్లో ఉండొచ్చు. నారాయణ స్వామి గారు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా మైనస్లో వెళ్తున్నారండి. అలాగే కాకాణి గారు కొంచెం ఇప్పుడు కూడా 5,000 ఎంతో ప్లస్లో మన ఇవన్నీ డిసెంబర్ నాటికి వచ్చినాయండి. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మిగతాయి కూడా మారచ్చు. అందుకని ఉన్న మంత్రుల్లో ఒక 5-6 నెగ్గితే ఎక్కువ అండి.